అందరికీ నమస్కారం. ఆకాశవాణి 90 సంవత్సరాల పండుగను చేసుకుంటున్న శుభ సందర్భంలో ముందుగా మీ అందరికీ అభినందనలు. ఆకాశవాణితో నా అనుబంధాన్ని వివరిస్తాను. నేను చిన్నప్పటి నుంచి ఆకాశవాణిలో పనిచేయాలని కలగన్నాను. అందుకు తగ్గట్టుగా కొంత సాహిత్యంలో, నాటకంలో కృషి చేశాను. అనుకోని విధంగా నేను ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 79 సంవత్సరంలో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్లో చేరాను. చేరినా కూడా నా ధ్యాస ఎప్పుడు కూడా కార్యక్రమాల మీద ఉండేది. ఏదైనా చేయాలి, అందరి మెప్పు పొందాలి అనే ఆలోచనతో నేను అనౌన్సర్గా 81 సంవత్సరంలో ప్రవేశించాను. నేను చేరినప్పుడు ఆకాశవాణి ఒక మహోజ్వలమైనటువంటి స్థితిలో ఉండేది. ఎందుకంటే ఆ రోజుల్లో స్టాఫ్ ఆర్టిస్టులు అని చాలామంది ఉండేవాళ్ళు. అలాగే సీనియర్ అనౌన్సర్లు ఉండేవాళ్ళు, అధికారులు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా కొత్తగా చేరిన వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించేవాళ్ళు. సంగీతం, సాహిత్యం, నాటకం, జానపదం అనేక భాగాల్లో చాలామంది అధికారులు చాలా పేరు ప్రఖ్యాతులు గడించిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో నేను ఆకాశవాణిలో అనౌన్సర్గా ప్రవేశించినప్పుడు సీనియర్ గ్రేడ్, సెలక్షన్ గ్రేడ్ అనౌన్సర్ సి రామ్మోహన్ రావు గారు ఉండేవారు. ఆ తర్వాత ఏవి ఆనంద్ అనే ఒక అనౌన్సర్ నన్ను మొట్టమొదటిలో తీర్చిదిద్ది ఆకాశవాణిలో ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అనేది క్షుణ్ణంగా చెప్పాడు. అందువల్ల చాలా తక్కువ కాలంలో నేను ఒక మంచి అనౌన్సర్గా పేరు తెచ్చుకున్నాను. చిన్నప్పటి నుంచి అనేక కథలు రాయటం వల్ల, నాటకాలు రాయటం వల్ల ఆ శాఖలో ఎక్కువ నేను కృషి చేశాను. కథ చదవడం, రేడియోలో కథ చదవడం అనేది ఒక గొప్ప ప్రక్రియ. దానిలో కూడా కొంచెం ప్రావీణ్యం సంపాదించాను. అలాగే రేడియో నాటకం దాన్ని ప్రొడ్యూస్ చేయడంలో పెద్దవాళ్ల తర్ఫీదులో ఒక మంచి ప్రొడ్యూసర్గా పేరు గడించాను. నేను చేరినప్పుడు ఆకాశవాణి ఇందాక చెప్పినట్టుగా ఉజ్వలంగా ఉంది అని చెప్పే కదా. ఆ రోజులో సంగీత శాఖలో ఓలేటి వెంకటేశ్వర్లు గారు, ఎన్సిసి కృష్ణమాచార్యులు గారు, మల్లిక్ గారు, జగన్నాచార్యులు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మహామహువులు పనిచేశారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేదన్నా సందేహం వచ్చినప్పుడు అడిగితే వాడు చాలా చక్కగా ఆ సందేహం నివృత్తి చేసేవాడు. అలాగే నాటకంలో సత్యం శంకరమంచి, సి రామ్మోహన్ రావు, నండు సుబ్బారావు గారు, సుత్తి వీరభద్రరావు, ఇదంతా కూడా నాటకంలో ఆ రోజుల్లో చాలా పేరు గడించినటువంటి కళాకారులు. ముఖ్యంగా నేను సి రామ్మోహన్ రావు, నండు సుబ్బారావు గారి శిష్యరికంలో సంభాషణ ఎలా పలికించాలి, నాటకాన్ని ఎలా రక్తి కట్టించేలా చేయాలి, బీజిఎం వెనకాల ఉంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా వేయాలి, ఏ మోతాదులో ఉంటే నాటకం బాగుంటుంది, ఇలాంటి మెళకువలన్నీ కూడా నేను నేర్చుకున్నాను. అలాగే సాహితీ రంగంలో ఆ రోజులో ఉషశ్రీ, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు చాలా చక్కటి ప్రేమను ప్రదర్శించేవాళ్ళు నా పట్ల. ఏదైనా సందేహం వస్తే సంస్కృతంలో కానీ తెలుగులో కానీ చెప్పగలిగే మహానుభావులు ఉండేవాళ్ళు. ముఖ్యంగా శ్రీకాంత్ శర్మ గారి దగ్గరికి వెళ్ళి, శర్మ గారు ఇది సందేహం అంటే వెంటనే నివృత్తి చేసేవాడు. ఆ తర్వాత వెలిగా జానపద విభాగం వచ్చింది, ఇంకా కుటుంబ సంక్షేమ విభాగం అని, ఇలా చాలా విభాగాల్లో అన్ని విభాగాల్లో నేను పనిచేశాను. ఎందుకంటే ఆ రోజు పనిచేసిన స్టేషన్ డైరెక్టర్లు సామాన్యులు కాదు, వాళ్ళకి అన్నీ తెలుసు. ముఖ్యంగా నాకు నచ్చిన స్టేషన్ డైరెక్టర్ పి శ్రీనివాసన్. ఆయన తమిళుడైన తెలుగు వాళ్ళ కంటే కూడా చాలా బాగా తెలుగు మాట్లాడే వ్యక్తి. తన దగ్గర పనిచేసే వాళ్ళని ఎలా ప్రోత్సహించాలి, ఎలా కలుపుకుని వెళ్లాలో తెలిసిన వ్యక్తి. కాబట్టి అలాంటి మహామహులు ఎంతో ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చి నన్ను ఒక మంచి కళాకారుడిగా నిలబెట్టారు. వాళ్ళందరికీ కూడా ఇవాళ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ తరానికి ఈ తరానికి మధ్యలో ఉండే ప్రతినిధిగా నేను మిగిలాను. ఆ పాత తరంలో చివరివాణి నేను, కొత్త తరంలో ముందువాణి నేను. నా తర్వాత చాలామంది వచ్చారు, మంచి మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు వచ్చారు, ఆకాశవాణి అవార్డులు తీసుకొచ్చారు, ఆకాశవాణి నుంచి పేరు తీసుకొచ్చారు, ఆకాశవాణి ప్రతిభను ప్రపంచమంతా చాటి చెప్పేలా చేశారు. అలాంటి ఒక సంస్థలో పనిచేయటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇప్పటికీ కూడా ఒక మంచి పాట విన్నా, ఒక మంచి నాటకం విన్నా, ఒక మంచి సంగీత కచేరీ విన్నా కూడా మనసు పులకిస్తుంది. ఆ కళా తరంగాలు మనలో ఒక ఉత్తేజాన్ని నింపుతాయి. దీనికి కారణం ఆకాశవాణి ప్రతిభే. వ్యక్తులు సంస్థ వల్ల పేరు గడిస్తారు. అలాంటి వాళ్ళు నేను కూడా ఒకడిని. ఆకాశవాణి అందరినీ చేరదీసి ఒడిలో కూర్చోబెట్టుకుని ఆలు నేర్పి
గోరుముద్దలు తినిపించి జీవితాన్ని ఇచ్చినటువంటి సంస్థ. ఆ సంస్థని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నా తర్వాత చాలామంది జూనియర్లు వచ్చారు, వాళ్ళందరికీ చాలామందికి ట్రైనింగ్ ఇచ్చాను కొంతమందికి. ఇవాళ వాళ్ళ ప్రతిభ చూస్తుంటే నాకు ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇవాళ నాకు 70 సంవత్సరాలు వచ్చినా కూడా నేను ఆకాశవాణికి వెళితే నన్ను ఇంకా గుర్తించి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆకాశవాణి కళాకారులకు పెట్టిన భిక్ష. స్టాఫ్ ఆర్టిస్టులు పనిచేసే ఉద్యోగులకు ఒకరికొకరి ఆదరణ లభిస్తే బయట నుంచి వచ్చే కళాకారులు చాలామంది నాటకాల్లో కానీ, సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, ప్రసంగాల్లో కానీ చాలామంది బయట నుంచి వచ్చిన కళాకారులను ఎంతో ఆదరించి ప్రోత్సహించి వాళ్ళకి మంచి పేరు తీసుకొచ్చింది, వాళ్ళకి ధనాన్ని కూడా ఇచ్చి ప్రోత్సహించింది. ఇలాంటి గొప్ప సంస్థ ఆకాశవాణి. ఇది 90 సంవత్సరాల పండుగ సందర్భంగా చెబుతున్న మాట కాదు, కానీ ఆకాశవాణి మరింత ముందుకు నడవాలి. 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు, అలాగే సంవత్సరాలతో సంబంధం లేదు. ఆకాశవాణి అనంత ప్రవాహం. ఈ ప్రవాహంలో ఎంతోమంది వస్తున్నారు, దాహం పుచ్చుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. ఇలాగ అనంత ప్రవాహంలో సాగిపోవాలని, ఎంతోమంది కళాకారులకి చేయూతనివ్వాలని నేను మనసారా కోరుకుంటూ, ఆకాశవాణి ఒక అమ్మ లాంటిది. ఆ అమ్మని మనం ఎప్పుడూ గౌరవించాలి. నమస్తే.